ఆ! ఓకే. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం ఇది చూసేదేంటంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ అని చెప్పి క్యాప్సూల్స్ ఉంటాయి సార్. ఈ క్యాప్సూల్ మనకు వెస్టీజ్‌లో 90 క్యాప్సూల్స్ బాక్స్ దొరుకుతుంది. యాక్చువల్లీ ఈ ఫ్లాక్స్ ఆయిల్ గురించి మనం ముందుగా తెలుసుకోవాలి సార్. ఫ్లాక్స్ ఆయిల్ ఏంటంటే మనకి ఫ్లాక్స్ ఆయిల్ అనేది నువ్వుల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండే మనకి ఆహ్, ఫ్యాసీ యాసి ఫ్యాటీ యాసిడ్స్‌తో అంటే ఒమేగా 3, ఒమేగా 6 దొరికే ఫ్యాటీ యాసిడ్స్ దొరికే మన దగ్గర ఆయిల్ సాఫ్ట్ జెల్స్ ఉన్నాయి సార్. మీరు చూడొచ్చు. ఈ బాక్స్‌లో అన్నీ కూడా మనకు అన్నీ కూడా క్యాప్సూల్స్ ఉన్నాయి. అన్నీ కూడా సాఫ్ట్ జెల్ రూపంలో ఉంటాయి సార్ ఇట్లా. దీంట్లో మనకు ఫ్లాక్సీ నుంచి తీసిన ఆయిల్ మాత్రం ఉంటుంది. యాక్చువల్‌గా ఇదేం చేస్తుందంటే సార్ మనకి బాడీలో ఉన్న అన్‌వాంటెడ్ ఫ్యాట్ అంటే బ్లడ్‌లో అన్‌వాంటెడ్ ఫ్యాట్ ఉంటది కదా సార్. ఆ అన్‌వాంటెడ్ ఫ్యాట్‌ని మొత్తం కూడా బర్నింగ్ చేస్తది. అంటే ఏదైతే మన బ్లడ్ ప్యూరిఫికేషన్ అయినప్పుడు మాత్రమే మనకు బీపీ, షుగర్ గానీ, జాయింట్ పెయిన్స్ గానీ, ఎలాంటి తదితర రోగాలు గానీ అన్నీ గూడా కంట్రోల్‌లో ఉంటాయి. అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సింది బ్లడ్ ప్యూరిఫికేషన్. దాని పర్పస్‌లో ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ యూజ్ అవుతది సార్. లేడీస్‌కి ఎలాంటి సమస్యలున్నా గూడా ప్రాబ్లమ్ ఎళ్ళిపోతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ దరిదాపుల్లో రాకుండా మనకు చేస్తుంది. దీని డెమో చూద్దాం సార్ మనం ఒకసారి. దాదాపుగా ఇవి 90 క్యాప్సూల్స్ ఉంటాయి మనకి. హ్మ్. ఇవన్నీ గూడా మనం డైలీ 2 తీసుకోవచ్చు. ఒకసారి దీని డెమో చూద్దాం సార్. హ్మ్. ఇది చూడండి సార్. ఇది డెమో వచ్చేసి మనకి ఇక్కడ థర్మాకోల్ షీట్ ఉంది సార్. థర్మాకోల్ షీట్ ఏందంటే, మన బాడీలో ఉన్న అన్‌వాంటెడ్ ఫ్యాట్ యొక్క కణ నిర్మాణం సేమ్ మన యొక్క థర్మాకోల్ షీట్‌లోని యొక్క కణ నిర్మాణం లెక్క ఆహ్, నిర్మితమై ఉంటది. దీంట్లో చూడండి ఏదైతే ఈ థర్మాకోల్ అనేది వాటర్‌లో నానిపోదు. అంటే వాటర్‌లో మ మెల్ట్ అయిపోదు. ప్లస్ అంటే కరిగిపోదు. భూమిలో కరిగిపోదు. ప్లస్ అదే విధంగా కాల్చినా గానీ దాని అవశేషాలు అట్లనే మిగులుతాయి సార్. అదే ఈ ఒక్కసారి చూడండి మనకు అన్‌వాంటెడ్ ఫ్యాట్ కణనిర్మితమైన మనం ఈ థర్మాకోల్‌ని ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఏ విధంగా మనకి చేస్తుందో ఒకసారి చూడండి సార్. ఫ్యూజ్ చెయి. ఇప్పుడు ఫినిష్ ఫ్యూజ్ చేసినావా? ఫ్యూజ్ చేసినావా? రన్ చేసినావా? రండి. ఒకసారి ఇది ఈ ఈ జెల్‌ని మనం పిన్నిస్‌తో ఇలా తీసుకొని ఇప్పుడు థర్మాకోల్ పైన మనం వేయడం జరుగుతుంది. ఒకసారి గమనించండి సార్. ఒకసారి గమనించండి సార్. థర్మాకోల్ అంతా కూడా బర్నింగ్ అయితుంది. కరిగిపోతుంది. చూడండి. అంటే ఈ విధంగా మన బాడీలోని అన్‌వాంటెడ్ ఫ్యాట్ అంతా కూడా ఈ విధంగా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ తోటి కరిగిపోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి. మొత్తం మనకి ఏం లేకుండా కూడా మనకి కరిగిపోవడం జరుగుతుంది. మామూలుగా బండిలో ఉండే ఇంజిన్ ఆయిల్లే మనం 3 మంత్స్‌కి ఒకసారి దాన్ని ఖరాబ్ అయిపోయిందని చెప్పి మనం రీప్లేస్‌మెంట్ చేసుకుంటాం. కానీ మన బాడీ మొత్తం ప్రవహించే ఏదైతే ఇంధన ఆయిల్ లాంటి రక్తాన్ని మాత్రం మనం ఎలాంటి ఆహ్, జాగ్రత్తలు తీసుకోము. అది తీసుకోకపోవడం వల్లనే ఈ రోజుల్లో చాలా అనారోగ్య బారిన పడిపోతున్నాం. హ్మ్.
చూసారు కదా ఎంత పెద్ద మొక్క ఉండే మొత్తం చిన్న స్టేజ్కి అయిపోయింది. అంటే ఈ విధంగా మన బాడీలో ఉన్న కొవ్వును మొత్తం కూడా ఇది కరిగించేస్తుంది. అంటే హార్ట్ అంటే మన ఏదైతే గుండె ఉందో గుండె నాళంలో కూడా ఉన్న పేరుకుపోయిన చెత్త చెదారం మరియు కొవ్వు లాంటి పదార్థాలన్నింటినీ కూడా ఇది మొత్తం కూడా మనకి బయటికి పంపేస్తుంది. కాబట్టి ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ని అందరూ కూడా యూజ్ చేయండి. ఫ్లాక్స్ ఆయిల్, వెస్టీజ్ వారి ఫ్లాక్స్ ఆయిల్ని అందరూ కూడా యూజ్ చేయండి. విష్ యూ వెల్త్.